నా సాక్ష్యం ఏమిటంటే నేను 2 సంవత్సరాల కిందట ఒకసారి ఇక్కడికి వచ్చాను. నాకు క్యాన్సర్ వచ్చిందనేసి అన్నారు. గెడ్డ వేసింది. ఆ గెడ్డ కొరకు ప్రార్థన చేయించుకోవడానికి అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి 3 నెలలు వచ్చేసరికల్లా నాకు ఆ గెడ్డ కరిగించేసేసి ఏమీ లేదని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయి. అదేవిధంగా నా కుమారుడికి వివాహం జరిపించాలని అనుకున్నాను నేను. కానీ మేము ముస్లిమ్స్, ఆ అమ్మాయిలు దొరకడం ఇబ్బంది అయిపోయింది. నా ఆలోచన ఏంటంటే దేవుడు నమ్ముకున్న బిడ్డ కావాలా, పరిశుద్ధ వివాహం చేయాలని చెప్పేసి అనుకున్నాను. నా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఇలా అదే విధంగా ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళి నా కుమారుడి గురించి ప్రార్థన చేయించుకుందాం అనేసి వచ్చాను. నేను వచ్చేసరికి నవంబర్ నెలలో వచ్చాను. వచ్చి అయ్యగారండి నా కుమారుడికి పరిశుద్ధ వివాహం చేయాలనుకుంటున్నాను, ముస్లిమ్స్ అమ్మాయిని చేయకుండా పరిశుద్ధ వివాహం కావాలనుకుంటున్నాను అనేసి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకున్న 4 రోజులకి అయ్యగారు అన్నారు, ఒకటే అన్నారు, అయిపోతుంది, జరిగిపోతుంది, వెళ్ళిపోమ్మా అన్నారు. 4 రోజులకి నా కుమారుడికి వివాహం కుదిరింది. డిసెంబర్ 28వ తారీఖున మా అబ్బాయికి వివాహం జరిపించి జనవరిలోని అయ్యగారు రాజమండ్రిలో ప్రార్థన పెట్టినప్పుడు నా కుమారుడిని, నా కోడల్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.